నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీస్, హస్బెండ్ అండ్ వైఫ్, వైఫ్ అండ్ హస్బెండ్, అలాగే అమ్మాయి అబ్బాయి అని ఈ సూసైడ్స్ కన్నాను అటెంప్ట్ టు మర్డర్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. దట్టు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేస్తున్నారు అనేది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ప్రెసెంట్ రాజస్థాన్ లోని ఇంకొక కొత్త కోణం చెప్పారు మీరు. సో యాహ్! ఏమైంది సార్? అంటే మామూలుగా మీరన్నట్టుగా అమ్మాయిలు వాళ్ళ ఉమ్, భర్తల్ని చంపడం లేదా చంపించడం అనేది ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. రెండోది కవర్ చేయడం కూడా పెరుగుతోంది. ఉమ్, సో అది కూడా చాలా వినూత్న పద్ధతిలో చేస్తున్నారు. ఉమ్, క్రియేటివ్‌గా ఉమ్, మగవాళ్ళ కంటే కూడా అమ్మాయిలు చేసే క్రైమ్ చాలా క్రియేటివ్‌గా ఉంటుంది. అవును. ఇది కూడా అలాంటి ఒక క్రియేటివ్ హత్య అని చెప్పుకోవచ్చు. ఉమ్, అదేంటంటే వాకింగ్ కని తీసుకెళ్లి భర్తను చంపించి ఉమ్, దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించిన ఘటన. విమెన్ అన్నమాట. సో ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది మనం ఉమ్, చూద్దాం. ఇది రాజస్థాన్‌లో శ్రీ గంగానగర్ అని ఉంది. ఒక స్మాల్ టౌన్. అక్కడ జరిగింది. ఉమ్, అక్కడ ఆశీష్ అనే ఒక అతను పనిచేస్తుంటాడు. అతనికి 3 నెలలకు ముందు అంజు అనే ఒక అమ్మాయితో పెళ్ళైంది. ఓకే. సో అయితే మొన్న ఏమైందంటే ఇది యాక్చువల్‌గా జరిగి కూడా ఆహ్, ఆహ్, 5, 6 రోజులైంది. సో నైట్ 9 గంటలకు భోంచేసిన తర్వాత సరదాగా వాక్ చేద్దామని ఇతన్ని అడిగింది. ఉమ్, కొద్దిగా నాకు హెవీ అయింది, సరదాగా ఓకే. వెళ్దామంటే భర్త కూడా పాపం కొత్తగా నమ్మి 3 వెళ్ళారు. నెలలే కదా పెళ్ళయింది. సో భార్యతో కలిసి హాయిగా వెళ్ళాడు. వెళ్ళినాక కాసేపటి తర్వాత పోలీసులకు ఫోన్ వచ్చింది. ఇలాగ ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగినట్టు ఉంది. ఇద్దరు ఉమ్, వ్యక్తులు స్పృహలో లేరని. సో ఇమ్మీడియట్‌గా అంబులెన్స్ తీసుకెళ్ళి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అతను ఆల్రెడీ డెడ్ అని హాస్పిటల్‌లో డిక్లేర్ చేశారు. ఈమైతే కోలుకునింది భార్య. సో మామూలుగా ఆమెను అడిగారు. ఏం జరిగింది అన్నప్పుడు మేమిద్దరం ఇలా వాకింగ్ వెళ్తున్నాము. ఏదో గుర్తు తెలియని వెహికల్ సడన్‌గా మమ్మల్ని వెనక నుంచి గుద్దింది, ఢీకొనింది. పడిపోయాం. తర్వాత నాకు తెలీదు. లేచి చూస్తే మళ్ళీ మెలకువొస్తే ఇవన్నీ నగలు, ఫోను ఇవన్నీ లేవు. ఉమ్, అవన్నీ లాక్కొని వెళ్ళినట్టున్నారు వాళ్ళు అని చెప్పింది. సో వీళ్ళకి మామూలుగా గుర్తు తెలియని వాహనం ఢీకొంటే పోలీసులకి ఈ ఉమ్, నగలు, ఫోను తీసుకెళ్లడం అనేది వాళ్ళకి కొద్దిగా విచిత్రం అనిపించింది. మామూలుగా అయితే గుర్తులేని వాహనం అంటే కొట్టేసి వెళ్ళిపోతారు. అవును. సో పైగా అక్కడేమి సీసీటీవీలు గాని ఏమి లేవు. సో ఈమె చెప్పిన అదొక డౌట్ వచ్చింది. రెండోది అతనికేమో సీరియస్ గాయాలై చనిపోయాడు. ఈమెకి చిన్న గాయం కూడా లేదు. అదే కదా. సో ఈమె షాక్‌తో స్పృహ తప్పిపోయినట్టని ఫస్ట్ అనుకున్నారు. ఉమ్, డాక్టర్లు కూడా అది షాక్ వల్ల ఆమెకు స్పృహ తప్పి ఉండొచ్చు అనేదాన్ని. కానీ మరి ఆమెకేమి దెబ్బ మామూలుగా అయితే ఇద్దరు వాక్ చేస్తున్నప్పుడు కారు కొడితే కనీసం దెబ్బ తగిలిద్ది. కనీసం మినిమమ్ తగలాలి కదా! ఏమీ లేదసలు. సో అనేది రెండో పాయింట్. మూడోది పోస్ట్ మార్టంలో చూసుకున్నప్పుడు కొట్టినట్టుగా ఉన్నాయి దెబ్బలు. ఉహుం. ఒక వెహికల్ ఢీకొన్నట్టుగా లేదు దెబ్బలు. ఎవరో కొట్టి చేసినట్టుగా వీళ్ళ దెబ్బలు కనపడ్డాయి. ప్లాన్స్ సో వీళ్ళు. ఆ! సో దాంతో ఇది హత్య జరుగుండే అవకాశం ఉందని వాళ్ళకి డౌటొచ్చింది. ఆ, డౌటొచ్చి ఇంకా వాళ్ళ పద్ధతిలో ఆమెను గట్టిగా విచారించినప్పుడు ఆమె మొత్తం ఒప్పుకుంది. ఉమ్, కారణం ఏముందంటే ఈమెకి సంజు అనేవాడితో ఒక అఫైర్ పెళ్లికి ముందే ఉంది. వాళ్ళ ఉమ్, ఇంటి పక్కన అతను. ఈ ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకుంది. అప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. నేను పెళ్లి చేసుకున్నా కూడా నీతో అఫైర్ కంటిన్యూ ఉమ్. చేస్తాను. మనం గతంలో చర్చించాం ఆ! సార్ ఇట్లాంటి ఆ! విషయాలు. అదే చాలా జరుగుతున్నాయి. నాకు ఇలా పర్సనల్ కూడా చేస్తారు నేను అని. కూడా చాలా చూసాను ఇవి. ఉమ్, సో మనం కంటిన్యూ చేద్దాం. పెళ్లి అనేది ఏముందిలే అని వాడు కూడా సరే ఇంకా మంచిదే కదా! ఉమ్, ఆహ్, ఎ- పెళ్ళుంటది. అందరికీ ఇబ్బందుండదు. కంటిన్యూ చేద్దామని అనుకున్నారు. సో కంటిన్యూ చేస్తుంటే భర్తకి అనుమానాలొస్తున్నాయి. భర్తతో ఇబ్బందవుతుంది. సో ఇతను కొంత గొడవ చేస్తాడేమో, ఇది ఎందుకు ఇతను లేపేస్తే ఇంకా నెక్స్ట్ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఉమ్, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఇంక పెళ్లి చేయరు. విధవ కాబట్టి. కాబట్టి మనం హాయిగా ఉందాము అన్న ప్లాన్ వేసుకున్నారు. వేసుకొని వాడికి చెప్పింది ముందే. ముందే అతనికి తన చైను, కమ్మలు ఉంటే ముందు ఇచ్చేసింది. లవర్‌కి ఇచ్చేసింది. ఫోన్ ఇచ్చేసింది. వాకింగ్ పేరుతో నువ్వు తీసుకురా మేము కార్‌లో వస్తాము. కొట్టి చంపేసి తర్వాత యాక్సిడెంట్‌గా చేద్దామని ఒక తెలివి ప్లాన్ ఇది. ప్లాన్ ఏసారు. సో మామూలుగా
ఈ క్రియేటివిటీ అంతా కూడా పోలీసులకి కొన్ని కథలు రాయడానికి కూడా పనికి రావట్లేదు, అలా ఆ, ఉన్నాయి సో ప్లాన్స్. తెలివి వేశారు, దాంతో దొరికిపోయారు. సో ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారు. అట్లాగే ప్రియుడు సంజు, అతనికి హెల్ప్ చేసిన ఇంకొక ఇద్దరు అందరినీ. అందరినీ అయితే ఇప్పటి వరకు అరెస్టులు చేసి దీన్ని విచారిస్తున్నారు. ఉమ్, మామూలుగా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆ, మనం హనీమూన్ మర్డర్ దగ్గర నుంచి బాగా అవును. పాపులర్ అయింది. అంత ముందు కూడా జరుగుతున్నాయి. ఉమ్, మేఘాలయలో లాస్ట్ ఇయర్ జరిగిన హనీమూన్ ఉమ్, అది కూడా భర్తని అవును. హనీమూన్ కి తీసుకెళ్లి ఆ అమ్మాయి చాలా ప్లాన్డ్ గా చేసి అది ఒక వారం రోజులు నిజంగానే వీళ్ళ మీద అటాక్ చేశారని, రేప్ చేసి ఆమెను అతన్ని చంపేశారని పెద్ద ఇలాగంతా సినిమాటిక్ నమ్మారు. డాన్ డ్రామా చేశారు. అక్కడ నుంచి మనకి చాలా ఇలాగ ఇష్యూస్ బాగా పెరగడం కనబడుతుంది. అవును. ముఖ్యంగా మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాలో ఇటువంటి క్రైమ్స్ ఎక్కువ కనబడతాయి. అయితే ఉమ్, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. మనం ఉమ్, కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. ఇదేంటంటే ఇవాళ విమెన్ కి ఎంపవర్మెంట్ రావడం, వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడం, ఇండిపెండెన్స్ రావడం, దాని తర్వాత ఏమంటే ఆ, మొత్తం వ్యవస్థలో కూడా స్త్రీల ఎలివేషన్ అనేది సపోర్ట్. పెరిగింది. ఉమ్, దీని మీద అంటే కొత్త థీమ్స్ ఏంటి అనే దాని మీద లివియేతన్ అనే ఒక బుక్ వచ్చింది ఆ మధ్య. ఉమ్, సౌరభ్ ముఖర్జీ, నందిని అని ఇద్దరు రాశారు. దాంట్లో ఒక చాప్టర్ ఏంటంటే అంటే ఈ 10 ఏళ్లలో కొత్త థీమ్స్ ఇండియాలో ఏమొచ్చాయి అనుకున్నప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక ఉమ్, థీమ్ గా వాళ్ళు రాశారు. ఉమ్, అంటే ఈ విమెన్ ఎంపవర్మెంట్ అనేది పాజిటివ్ యాంగిల్లో రాశారు. అవును. కాకపోతే ప్రతిదానికి నెగిటివ్ యాంగిల్స్ కూడా ఉంటాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ వల్ల క్రైమ్ బై ఉమెన్ అనేది కూడా పెరుగుతుంది. కాకపోతే ఉమ్, మగవాళ్ళతో కంపేర్ చేసినప్పుడు 7-8% కంటే ఉమెన్ది లేదు. 93% మగవాళ్లే ఇప్పటికి కూడా హత్యలు చేస్తున్నారు. కానీ విత్ ఇన్ ద విమెన్ దీంట్లో కాంటెక్స్ట్ లో ఒక 10 ఏళ్లలో విమెన్ క్రైమ్స్ అనేవి అంటే ఉమెన్ చేసే క్రైమ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఉమ్, ఆ, ముఖ్యంగా హత్యలు. దీని అదొకటి. రెండోది ఈ హత్యలకు అన్నిటికి కూడా ప్రధాన కారణము ఇల్లీగల్ రిలేషన్షిప్స్, రిలేషన్. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్. అవును. ఈ రిలేషన్షిప్స్ కూడా ఏంటంటే అమ్మాయిలకి ఇంతకు ముందు పెళ్లికి ముందే అఫైర్లు ఉండడం. సో అఫైర్ని తో అంటే ఒక లవర్తోనే పెళ్లి చేసుకునే పరిస్థితి లేకపోవడం, ఉమ్, వాళ్ళ ఇళ్లల్లో కూడా ఒప్పుకోకపోవడం, లేకపోతే ఒప్పుకోరేమని వీళ్ళే చెప్పకపోవడం. ఉమ్, చెప్తే ఎందుకంటే ఆస్తులు కూడా ఇంపార్టెంట్. అవును. ఇంతకు ముందు అంటే ఒక రెబలియస్ నేచర్ ఉండేది ఆ, జనరేషన్ లో. ఇప్పుడు కావాలి. ఇప్పుడు రెబలియస్ నేచర్ లేదు. ఇప్పుడు అన్ని కావాలి వాళ్ళకి. అవును. ఎందుకంటే ఆస్తి కావాలి, ఫ్యామిలీ ఇచ్చే భద్రత కావాలి, ప్లస్ ఇది కావాలి. ఉమ్, అందుకని ఏం చేస్తున్నారంటే సింపుల్ గా పెళ్లి చేసుకుని మొగుడిని చంపేస్తే మళ్ళీ ఇంట్లో వాళ్ళు జోలికి రారు అనేది ఒక యాంగిల్ అయితే, రెండోది భర్తకే డౌట్ వచ్చి అనుమానం వచ్చి అడిగినప్పుడు చంపేస్తున్నారు. లేపేస్తున్నారు. రెండోది ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ ఏమంటే ఇది ఈ అఫైర్లో పెట్టుకునే ఒక పరిస్థితి, తర్వాత మోడర్నిటీ, కన్జూమరిజం ఇవన్నీ వచ్చిన మారుతున్న స్థాయిలో విలువల వాల్యూ సిస్టమ్ అనేవి మారట్లేదు. ఉమ్, ఇప్పటికి కూడా భర్తలు భార్యలకి అఫైర్ ఉందని తెలిసినా విడాకులు ఇవ్వడానికి భర్తలు రెడీగా లేరు. ఉమ్, ఎందుకంటే పిల్లలు ఉన్నారనో, సమాజంలో ఇబ్బందనో, ఇంకోటని వాళ్ళు ఏదైనా మందలించి సరిదిద్దుకొని వెళ్దాం అనుకుంటుంటారు. ఇది క్లాష్, ఈ కాన్ఫ్లిక్ట్ పెరిగిపోయి వీడుంటే మనకు అడ్డుగా ఉన్నాడని ఇతను లేపేద్దాం, విడాకులు ఇవ్వడు, వీడు లేపేస్తే పోతుంది అనేది వస్తుంది. ఉమ్, అక్కడ లేపేయడం వెనక విడాకులే కాకుండా భర్తను లేపేస్తే భర్త ఆస్తి మనకు వస్తుంది కాదు. ఇద్దరు లవరు మనం ఎంజాయ్ చేయొచ్చు అన్న యాంగిల్ కూడా చాలా కేసుల్లో, ఆ మధ్య కోకటపల్లిలో కూడా అది భర్తను లేపేసి అతను ఆస్తి 5 కోట్లు వీళ్ళకి వస్తుంది అనేది ప్లాన్ చేసుకున్నారు. మహా అంటే పోలీస్ కేసులు ఇవన్నీ వస్తే ఒక 50 లక్షలు ఖర్చు పెట్టాం అనుకో, ఉమ్, అన్నీ పోతాయి. మళ్ళీ 4.5 కోట్లు ఫ్రెష్ గా మొదలు ఫ్రెష్ గా పెట్టచ్చు. హాయిగా ఉండొచ్చు అన్న యాంగిల్కి వెళ్ళిపోయారు. ఉమ్, ఇది ఇప్పుడు భర్తలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, పెళ్ళంటేనే భయపడే పరిస్థితి. దీని మీద మేము నిజంగానే భర్తలను అయితే బక్రాలు చేస్తున్నారని ఇవన్నీ వస్తున్నాయి. దారుణంగా. సో అదే ఇప్పుడు దీని కారణాలని అన్వేషించే పనిలో ఉన్నారు. అట్లాగే విమెన్ కూడా కొంత కౌన్సిలింగ్ ఇవ్వడం, ఎడ్యుకేట్ చేయడం. అమ్మ తల్లి మీరు చంపే వరకు చంపాల్సిన వెళ్ళకండి. అవసరం ఉంది, అది ఓపెన్ గా చెప్పండి. అలాగే మగవాళ్ళు కూడా ఎవరో ఇంకా ఆయన భార్యకు అఫైరు ఇవన్నీ ఉన్నప్పుడు ఓపెన్ గా వాళ్ళు కూడా తల్లి నువ్వు అతనితోనే వదిలేసాడు. ఉండు అని
ఆస్తి కొంత ఇచ్చేసి వదిలించుకుంటే బెటర్. Better. ఎందుకంటే ఇప్పుడు చచ్చిపోయే కన్నా అది బెటర్ చచ్చిపోయి కంటే అది బెటర్ కదా. వాళ్ళు చంపుతున్నది ఎందుకు? ఒకటి లవర్ కోసం, రెండు అవును, ఆస్తి ఆస్తి కోసం. కోసం. ఈ రెండు కారణాలతో చంపుతున్నారు. రెండోది ఇతను విడాకులు ఇవ్వడు కాబట్టి. సో ఇవి ఎక్కువగా మనకి ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. దీని మీద కొంత స్టడీస్ కూడా వచ్చాయి. కాకపోతే ఇది చేంజ్ రావడానికి టైం పడుతుంది. ఈ లోపల చాలా క్రైమ్స్ అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాంటి క్రైమ్స్ ఇది తెలివిగా చేస్తారు కానీ దొరికిపోతారు. వాళ్ళకి కూడా అన్నిట్లోనే తెలుసు దొరికిపోతారు ఈజీగా. అన్నిట్లో దొరుకుతారు. ఎందుకంటే ఇవాళ ఉన్న టెక్నాలజీ కానీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ లో వచ్చిన పెరిగింది కదా. మార్పు కానీ, ఈ అడ్వాన్స్మెంట్ వచ్చింది కాబట్టి ఆ. దొరికిపోతారు 100%. దొరికినాక కన్విక్షన్ రేట్ అనేది చాలా చాలా తక్కువ. అవును, నేను చాలా సార్లు చెప్తుంటే 2023లో 28,000 మర్డర్స్ జరిగితే శిక్షలు పడింది 1000 మందికి కూడా పడలేదు. అవును. సో అది కూడా ఏమి మరణ శిక్ష కాదు, 10 ఏళ్ళ లోపల చాలా శిక్షలు. అవును. వీటికన్నా ఇప్పటికి ఇది కూడా ఎలా ప్రూవ్ చేయాలి, ఎవరు ప్రూవ్ చేయాలి, ఇవన్నీ ఇదవుతుంది అనమాట. పోలీసులే చేయాలి. వాళ్ళ ఇప్పుడు అతని వైపు నుంచి గట్టిగా నిలబడి చేసేవాళ్ళు లేకపోతే, వీళ్ళు ఎట్లాగా ముందే ప్లాన్ ఉంది, వీళ్ళకి కొంత ఆస్తి కూడా వస్తుంది. అవును. సో ఇలాగా వీళ్ళు ఈ కేసు నుంచి బయటపడిపోతారు. సో అందుకని వాళ్ళ మైండ్లో ఏంటంటే, మనం ఒకవేళ అరెస్ట్ అయినా ఏం కాదు, కొద్ది రోజులు జైల్లో ఉంటాము, తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు అన్న దగ్గరికి వెళ్ళిపోతారు. అవును. ఇదైతే 3 నెలలు పెళ్ళి అయ్యి 3 months. ఎవరికి చెప్పాలి. థ్యాంక్ యూ సార్.